మూడు రంగుల జెండా, ధర్మచక్రం ఉన్న మూడు రంగుల జెండాను పట్టుకొని వాళ్ళు ధర్నా చేసింది. కానీ దేశంలో మిగతా చోట్ల చూడండి 2 రకాల ర్యాలీలు జరుగుతున్నాయి. ఒకటేమో ఆకుపచ్చ జెండా, ఒకటి కాషాయ జెండా. నేను దీన్ని వ్యతిరేకిస్తున్నాను. మన అందరం కలిసి భారతీయులుగా 3 రంగుల జెండా కింద ఏకమవుదామా, మన పార్టీల పరంగా ఏకమవుదాం. ఈ 2 ఆలోచన చేయాలి. లేకపోతే ఏమవుతుందంటే ఇవాళ పాకిస్తాన్ మీద కక్ష తీసుకొని బదులా ఈట్కా జవాబ్ పత్ర సేదేత అన్ని అనొచ్చు, 12 అనొచ్చు. కానీ ఇక్కడ సమస్య ఏంటంటే పాకిస్తాన్ ఒంటరి చేయడానికి ఇప్పుడు ఈ జరుగుతున్న పరిణామాలను మనం ఎట్లా వాడుకోవాలని చెప్తున్నారు. ఉదాహరణకు వాళ్ళు తీవ్రవాదులు దాడి చేసినప్పుడు రాజశేఖర్ గారు వాళ్ళు ఎట్లాంటి అన్ని గమనించి ప్రపంచ దృష్టిని ఆకర్షించినట్టు ఇవి ఉండాలనుకున్నారు. నిజంగా వాళ్ళు సక్సెస్ అయ్యారు. తీవ్రవాదులు ఎట్లా సక్సెస్ అయ్యారు? జోవాన్స్ మనకు మన అమెరికా ఉపాధ్యక్షుడు మన దేశంలో తిరుగుతున్నప్పుడు, మన దేశ ప్రధాని సౌదీ అరేబియాలో తిరుగుతున్నప్పుడు ప్రజలందరూ కూడా దీన్ని పట్టించుకుంటారు అని వాళ్ళు తీవ్రవాదులు ఇప్పుడు ఈ చర్య పాల్పడడానికి వాళ్ళు ఎంత రెక్కి నిర్వహించారు, చాలా రోజులు చేసింది. కానీ అది దాని సమయం సందర్భం ఎంచుకున్నారు. దాంతో వాళ్ళు ఫోకస్ అయ్యారు. కానీ దాన్ని మనం ఎండగట్టే క్రమంలో కూడా మనము వాళ్ళు ఎంత ప్లాన్గా పోయిందో మనం అంతకంటే ప్లాన్గా పోవాలి. ఎట్లా? ఇప్పుడు వాళ్ళని 6 చంపితే అయిపోతే 60 మంది పుడతారు. ఇప్పటికే 200 మంది తీవ్రవాదులు ఇంకా జమ్మూ కాశ్మీర్లో ఉన్నారంటున్నారు. ఇంటి దొంగ ప్రాణహాని. ఇంటి దొంగలు లేకుండా వాళ్ళకి ఆహార పానీయాలు డ్రెస్సులు ఎవరు ఇవ్వరు కనుక ఇంటి దొంగలు పట్టుకోవాలి. కానీ ఈ మధ్యన మనకు ఈ తీవ్రవాద చర్యకు ఇంకో కారణం ఉంది. పాకిస్తాన్ గురించి పాపిరెడ్డి గారు చెప్పారు. మన కాశ్మీర్లో 2 రకాల ఆక్యుపైడ్ కాశ్మీర్, మామూలు మన కాశ్మీర్ జమ్మూ కాశ్మీర్లోనేమో ఇవాళ జనజీవన స్రవంతిలో చాలా మంది కలుస్తున్నారు. డ్రోన్ పెల్లర్స్ మెల్లమెల్లగా నోట్ల రద్దు వల్ల పోయిండ్రు కొంతవరకు. నోట్ల రద్దు వల్ల ఏం జరిగిందంటే దేశవ్యాప్తంగా మార్పులాగానే అక్కడ కొంత మార్పు వచ్చింది. 370 రద్దు తర్వాత కూడా మొన్నటి ఎన్నికలు జమ్మూ కాశ్మీర్లో ఎన్నికలు జరిగినాయి. ఇవన్నీ నేపథ్యంలో అక్కడ ప్రజలు భాగస్వాములు అవుతున్నారు. మేము కూడా ఇండియన్స్ అని చెప్పి. ఇటు పక్కన ఏదైతే మనకు పిఓకేలో కొందరు కరెంటు బిల్లులు పట్టుకొని మేము ఇక్కడికి ఇండియాలో భాగం అవుతాం, ఇండియాలో చేరుతాం, మేము ఈ పాకిస్తాన్లో ఉండలేము, పిఓకేలు అస్సలు ఉండవు, మాకు భారతదేశంలో కలుపుకోండి అని ఒక వాదన కూడా వచ్చింది. వాళ్ళు ధర్నాలు నిర్వహిస్తున్నారు, ర్యాలీలు నిర్వహిస్తున్నారు. ఈ దేశంలో వీళ్ళు ఏం చేశారు ఇప్పుడంటే ఏదైతే తీవ్రవాదులు కూడా దీని సందర్భాన్ని ఎన్నుకొని ప్రజలు మారుతున్నారు, ప్రజలు ఇండియాకు అనుకూలంగా పోతున్నారు పిఓకేలో మనకు మామూలు కాశ్మీర్లో. కనుక మనం దీనికి అరికట్టకపోతే కష్టమని తీవ్రవాదులు పనిచేశారు. మనం ఏం చేస్తున్నాం? దీన్ని అడ్డుకట్టడంలో ఏకపక్షంగా పోతున్నాం. స్పష్టంగా చెప్తున్నాం. నేను బీజేపీకి వ్యతిరేకంగా ఇక్కడ ఏకపక్షంగా ఎందుకు పోతున్నాం అంటే ఒకసారి చెప్తాను. నేను నిన్న సమావేశమైంది అజిత్ దోవల్తోని, అట్లాగే రాజ్నాథ్ సింగ్, మనకు విదేశాంగ మంత్రి జయశంకర్ అక్కడి వరకు చాలా కరెక్ట్ అంటున్నారు. ఇప్పుడు నిన్న పంచశీల 5 సూత్రాలు పంచశీల అంటే ఆ పంచశీల కాదు. నిన్న ఒక 5-6 నిర్ణయాలు తీసుకున్నారు. తీసుకునే ముందు దేశంలోని ప్రతిపక్షాలను కూడా పిలిచి అయ్యా మేము ఈ నిర్ణయం తీసుకుందాం అనుకుంటున్నాం, మీ సంగతి ఏంటి, మీరు అంగీకరిస్తారా లేరని వాళ్ళ ముందు పెడితే అంగీకరించకపోతే దేశద్రోహులు అయ్యేవాడు. కానీ మేము నిర్ణయాలు తీసుకుంటాం, ఇవాళ మీకు అఖిలపక్ష మీటింగ్ తెల్లారి పెడతాం, మీరు వచ్చి అంగీకరిస్తారా లేరా అంటే మెడ మీద కత్తి పెట్టినట్టే కదా. అంటే ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? ప్రతిపక్షాలను పరిణామం తీసుకుంటున్నామా లేదా? అది కాంగ్రెస్ కావచ్చు, కమ్యూనిస్టులు కావచ్చు, ఇతర చాలా పక్షాలు ఉన్నాయి కదా. నేనేమంటున్నాను, ఈ ప్రభుత్వం చేయాల్సిన పని ముందు ప్రభుత్వ నిర్ణయాలు ఆమోదయోగ్యం కాదంటారు. అంటే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వం కాదు అదే రాజశేఖర్ గారు. అందుకని నేను చాలా సున్నితమైన సమస్య ఆమోదయోగ్యం కాదంటలేదు. నేను తీసుకునే ఒక దేశంలో కీలకమైన నిర్ణయం తీసుకునే ముందు ఇటువంటి సున్నితమైన సమస్యల్లో ప్రతిపక్షాలంటే ఇతర పక్షాలను కలుపుకొని పోదామా లేదా? కలుపుకోకుండా ఏమైందంటే వాళ్ళు తీసుకునే నిర్ణయాలు ఎంత కరెక్ట్ అయినా యువతల వాడు ఉమ్మడిగా భారతదేశంలో ఉన్నటువంటి అన్ని పార్టీలు, అన్ని అఖిల పక్షాలు ఏకగ్రీవంగా తీసుకున్న నిర్ణయంగా ఒక మెసేజ్ ఇచ్చినట్టు, సందేశం ఇచ్చినట్టు ఉంటుందని అనుకుంటున్నారా? అంటే ఆ పాయింట్ ప్రకారం ఉంటుంది సార్. అది కావాలి, అది చేయాల్సిన పని. అలాంటి అవసరం ఉంది ఇక్కడ. ఈ అవసరం ఉంది. ఇప్పుడు ఇక్కడ మన ఇష్టం ఉన్న మేము ప్రభుత్వాన్ని నడుపుతాం, మేము ఈ నిర్ణయాలు తీసుకుంటాం, మీ ఇష్టం అంటే అది వేరు. అప్పుడు కూడా మామూలు చట్టాలు కూడా చేయొద్దు. ఇప్పుడు అందుకని రైతు చట్టాల విషయంలో రైతులను అవగాహన కల్పించుకుని బౌన్స్ అయింది. రైతు చట్టాలు నాకు ఇష్టం, చాలా మంచివి, చేయాల్సిందే. 3 చట్టాలు ఎందుకు వెనకపోయిండ్రు? తప్పుడు అడుగు చేసి వెనకపోవద్దు. అది ఇటువంటి విషయాలు ఇంకా సున్నితమైన విషయాలు చాలా గట్టిగా ఉండాలి. అందుకని నేను ఏమంటానంటే నిన్న నిర్ణయం తీసుకొని ఇవాళ ప్రతిపక్షాలను పిలవడం కరెక్ట్ కాదు. నిర్ణయం తీసుకోకముందే ప్రతిపాదన ఉండాలి. రాజశేఖర్ గారు నేను అంటే ఈ 5 నిర్ణయాలు కరెక్ట్, కానీ నిర్ణయం తీసుకునే ముందు అడిగింది వేరే ఉంటుంది,
నిర్ణయం తీసుకున్నాక అడిగింది వేరే ఉంటుంది. నెంబర్ 1 ఒక అబ్జెక్షన్ ఒకటి. రెండోది ఏమంటున్నా అంటే ఇప్పుడు వాళ్ళు నిర్ణయం తీసుకున్న దానిలో విదేశీ పాకిస్తాన్ నుండి వెలగొట్టడం, రాయబారిని వెలగొట్టడం ఇవన్నీ చాలా కరెక్ట్. అందులో ఏం రాదు, నిర్ణయాలు అమలు అయితే వాటి వద్దన్న అయితే. కానీ ఏదైతే మనకి ఇండో వాటర్ ట్రీటీ ఏదైతే సింధు జలాల ఒప్పందం చాలా అద్భుతమైంది. నేను ఎప్పుడు కూడా తెలంగాణ ఆంధ్ర పంచాయతీ వచ్చినప్పుడు, కర్ణాటక మన తమిళనాడు పంచాయతీ వచ్చినప్పుడు చెప్పిన, దుర్మార్గులారా మన రాష్ట్రంలో కొట్లాడుకుంటున్నాం. మనకు చరిత్ర చదివితే 1960s ఆ నెహ్రూ గారు ప్రధానమంత్రి, ఆయుబ్ ఖాన్ అక్కడి ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఆనాడు ఈ ట్రీటీ కుదిరితే ప్రపంచ బ్యాంకు ఆధ్వర్యంలో కుదిరితే అది చిన్న రక్త బొట్టులే పడకుండా ఆ నిర్ణయాన్ని మనం ఆ ఒప్పందాన్ని చేసుకున్నాం. ఆ ఒప్పందంలో క్యాన్సిలేషన్ లేదు, రద్దు లేదు. ఆ ఒప్పందంలో కేవలం సస్పెన్షన్, తాత్కాలిక సస్పెన్షన్ చేసుకోవచ్చు. చాలా క్లాజులు ఉన్నాయి. నేను చదివిన అడ్వకేట్ చెప్తున్నాను, చాలా క్లాజులు ఉన్నాయి అందులో. ఏమనంటే ఒకవేళ దానికి ఏమైనా వ్యతిరేకంగా ఉంటే చిన్న కింది నుంచి కమిటీలు, అంటే నీటి పంపిణీని ఇటుపక్క మూడు మనకు జీలం, సట్లేజ్, ఈ మూడు నదులేమో మన పక్కన పశ్చిమ పక్క, తూర్పు పక్కన, అటు పశ్చిమ పక్కనేమో మనకు 3 నదులు, చీనాబ్, రావి, జీలం, అవి అన్ని కలిసి సింధు నదిలోకి వెళ్ళిపోతాయి. అన్ని కలిసి సింధు నది ఒకటే నది. కిందికి పోయాక అక్కడ మన నదులు ఏవైతున్నాయో మన నదుల మీద మనకు పూర్తి హక్కులు ఇచ్చుకుంటూ, అటుపక్క నదుల మీద వాళ్ళకు పూర్తి హక్కులు ఇచ్చుకుంటూ 70-30 అంటే మొత్తం సింధు నదిలో కలిసిన దాకా 70% నీళ్లు వాళ్ళు వాడుకోవాలి, 30% నీళ్లు మనం వాడుకోవాలి. ఈ ట్రీటీలో చాలా పకడ్బందీ మంది ఏర్పాట్లు ఉన్నాయి. దీన్ని ఇప్పుడు వాళ్ళు చాలా మన మీడియా కూడా అర్థమైతే లేదు. వాళ్ళు చెప్పింది ఏంటంటే సస్పెండ్ చేసినాం అన్నారు. అంటే అబేయన్స్ లో పెట్టమంటున్నారు. అబేయన్స్ అనేది వేరు, అంటే యథాతథ. కానీ ఇక్కడ ఒకటి రామ్మోహన్ రావు గారు, అంటే ఈ సస్పెండ్ చేయడానికి అవకాశం ఉంది అంటే మీరు చెప్తున్నటువంటి పాయింట్. కానీ ఇక్కడ పాక్ మాత్రం ఏం చెప్తుంది, అక్కడ ఉన్నటువంటి షరీఫ్ ఆయన స్పందిస్తూ కూడా, సో దాన్ని ఎప్పుడైతే సస్పెండ్ చేసే ప్రయత్నం మీరు అన్నట్లు చేశారో యుద్ధం ప్రకటించడం అని చెప్తున్నారు. సో అది కాదు, ఇది హెచ్చరిక నేనేమంటా, అదే హెచ్చరిక. నాకు అవకాశం నేను పూర్తి చేసి ఇప్పుడు రామ్మోహన్ గారు చెప్పండి. మీరు ఇప్పుడు ఈ సింధు జలాల అగ్రిమెంట్ ఉన్నది కదా, అవును, ఇది 2 దేశాలకు 1960 అయింది, వరల్డ్ బ్యాంక్ మధ్యస్థంలో జరిగింది. అయితే ఇది 2024 నుంచి వెళ్ళి రివ్యూ చేయమని భారత ప్రభుత్వం అడుగుతున్నది. ఇది కొత్తగా ఇవాళ తీసుకున్న నిర్ణయం కాదు. ఎందుకంటే ఈ 1960లో మీరు ఒకసారి మీరు జాగ్రత్తగా గమనించి 60 నుంచి వెళ్ళి ఇప్పుడు మళ్ళీ 60 సంవత్సరాల ఈ అగ్రిమెంట్ చూస్తే మొత్తం 80% నీళ్లు పాకిస్తాన్ వాడుకున్నది. ఇండియా వాడుకోలేదు. మీరు అనుకున్నట్టుగా పెద్ద ఇక్కడే వాడలేదు. వాళ్ళ కోటా కన్నా కూడా 2-3 ఇంతలు ఎక్కువ వాడుకున్నారు వాళ్ళు. అయితే ఇప్పుడు ఏమైందంటే ఇవి రివ్యూ చేసుకున్న తర్వాత ఇప్పుడు మాకు అవసరాలు పెరుగుతున్నాయి, మాకు కూడా నీళ్ళ యొక్క విలువ తెలుసు, మేము మా వాటా మేము మళ్ళీ తీసుకోవాలి, కాబట్టి మళ్ళీ అగ్రిమెంట్ కోసం మీరు రండి అని వాళ్ళు 3 సార్లు ఇండియన్ గవర్నమెంట్ పాకిస్తాన్కి రాసింది. పాకిస్తాన్ గవర్నమెంట్ లెక్క చేయలేదు, పట్టించుకోలేదు. ఆఖరి వరల్డ్ బ్యాంక్ దగ్గరికి పోతే కూడా ఒక ఇది జెంటిల్మెన్ కమిటీ ఏమనంటే అక్కడ కూడా వాళ్ళు ఒప్పుకోలేదు, దానికి రిప్లై ఇవ్వలేదు. అయితే ఇప్పుడు ఒకటి రామ్మోహన్ గారు మీరు చెప్తున్నారు కదా, నిన్న తీసుకున్న నిర్ణయాలు ఇమ్మీడియట్ గా ఎఫెక్ట్ అయ్యేది ఏది లేదు. ఈ సింధు నది నీళ్ళ ఎప్పుడు దీని ఎఫెక్ట్ ఉంటుంది అంటే ఇంకా 4-5 సంవత్సరాల వరకు నీళ్ళు వాళ్ళకి వెళ్ళిపోతుంటాయి. ప్రాజెక్ట్స్ ఏమి లేవు, నీళ్ళు ఆపే శక్తి కూడా ఇండియాకు లేదు. ఇప్పుడు అది ఇమీడియట్ చెప్పేది అండి. మీరు వేరే నేను చెప్తా రామ్మోహన్ గారు, మీరు వేరే ఆవేశంతో పడిపోకండి. తెలంగాణ నేను చెప్పేది జాగ్రత్తగా. దీనిలో ఎంత మోసం ఉన్నదంటే అప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం చాలా లిబరల్ గా మన నీళ్ళన్ని కూడా దారాదత్తం చేసింది పాకిస్తాన్ కు. ఇప్పుడు నదులు పుట్టేది మన దగ్గర, మొత్తం నదులకు ఆరిజిన్ ఇండియాలో పుట్టి అవి మనదు కొంత ప్రవహించి అంతిమంగా పాకిస్తాన్ పోయి పాకిస్తాన్ లో కలుస్తారు. అయితే రైపేరియన్ దానికి రూల్స్ ఉన్నాయి, రెగ్యులేషన్స్ ఉన్నాయి. ఇప్పుడు మీకు ఒక ఉదాహరణ చెప్తానండి. బ్రహ్మపుత్ర ఎక్కడో టిబెట్ లో పుట్టి మనకు బ్రహ్మపుత్ర బ్రహ్మ పేరు మీద ఉన్నది. ఇవాళ చైనా వాళ్ళు దాని మీద కనీనిగర రీతిలో ప్రాజెక్ట్ కడుతున్నారు, ఎవరేం చేయలేకపోతున్నారు. ఏ రెగ్యులేషన్స్ లేవు, వాడు కట్టుకుంటున్నాడు.